ఒకసారి ఆలోచించండి, ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ళకి ఒకే ఒక్క కోరిక ఉంది. అదేంటంటే ఇద్దరూ కలిసి ఏదైనా స్వంతంగా పనిచెయ్యాలి. ఆ ఒక్క చిన్న ఆలోచనతో మొదలై మొదటి రోజునుంచే లాభాలు సంపాదించిన ఒక కంపెనీ కథ ఇది. జస్ట్ కేవలం 4 సంవత్సరాలలో వాళ్లు కట్టిన వ్యాపార సామ్రాజ్యం విలువ ఎంతో తెలుసా? ఏకంగా 3000 కోట్ల రూపాయలు. అవును, మనం మాట్లాడుతుండి మినిమలిస్ట్ గురించే. అసలింత పెద్ద విజయం వెనుక ఉన్న స్ట్రాటజీసేంటి? రండి ఇప్పుడు మనం కలిసి విశ్లేషిద్దాం. అవును, మీరు చూస్తున్న ఈ నంబర్ నిజం. 3000 కోట్ల రూపాయలు. మన ఇండియన్ స్టార్టప్ ప్రపంచంలో ఇది మామూలు విషయం కాదు, ఒక అసాధారణమైన విజయం. ఇంత పెద్ద సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెటేంటి? వాళ్ల ఆలోచనా విధానమెలా ఉంది? ఇదే ఈరోజు మన విశ్లేషణలో మనం సమాధానం తెలుసుకోబోయే అతి ముఖ్యమైన ప్రశ్న. అందరూ ఫండింగ్, వాల్యుయేషన్ అంటూ పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో డే 1 నుంచే ప్రాఫిట్స్ చూస్తూ మార్కెట్నే శాసించే స్థాయికి వాళ్లు ఎలా వెళ్లగలిగారు? వాళ్ల ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ముందుగా మనం 2020 నాటి ఇండియన్ బ్యూటీ మార్కెట్ని చూద్దాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, వందల కొద్ది బ్రాండ్స్. ప్రతి బ్రాండ్ మా ప్రోడక్టే బెస్ట్ అని చెప్పుకుంటుంది. దీంతో కస్టమర్స్కి ఏది నమ్మాలో, ఏది కొనాలో అర్థం కాని ఒక పూర్తి కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. ఆ టైంలో మార్కెట్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే, గ్రీన్ వాషింగ్. అంటే ఏంటంటే, చాలా బ్రాండ్లు వాళ్ల ప్రాడక్ట్స్ని న్యాచురల్, ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అని తెగ ప్రచారం చేసుకునేవి. కానీ నిజానికి వాటిలో హానికరమైన కెమికల్స్ ఉండేవి. సింపుల్గా చెప్పాలంటే, సహజం అనే పేరు చెప్పి జనాల్ని మోసం చేయడం. ఇక్కడ చూడండి, బ్రాండ్స్ ఏం ప్రామిస్ చేస్తున్నాయి, రియాలిటీ ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. న్యాచురల్ అని చెప్పి కెమికల్స్ అమ్మడం, ఆర్గానిక్ అని చెప్పి తప్పుదోవ పట్టించడం. దీనివల్ల కస్టమర్లలో బ్రాండ్స్ మీద నమ్మకం అనేది పూర్తిగా పోయింది. ఈ నంబర్ చూడండి, 79%. ఒక సర్వేలో తేలిందేంటంటే, మార్కెట్లో మేము న్యాచురల్ అని చెప్పుకుంటున్న ప్రతి 100 బ్రాండులలో 79 బ్రాండ్లు చెప్పేవండి అబద్ధాలు లేదా అతిశయోక్తులే. అంటే ఆలోచించండి, మార్కెట్లో నమ్మకం అనేది ఎంతలా దెబ్బతిందో. కస్టమర్స్ ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. మినిమలిస్ట్ సరిగ్గా ఈ గ్యాప్నే, ఈ నమ్మకద్రోహాన్నే వాళ్లకు అతిపెద్ద అవకాశంగా మార్చుకుంది. ఇంత గందరగోళంగా ఉన్న మార్కెట్కి మినిమలిస్ట్ ఇచ్చిన మొదటి సింపుల్ సమాధానం నిజాయితీ. వాళ్ల ఫస్ట్ స్ట్రాటజీనే ఆనెస్ట్ బ్రాండింగ్. వీళ్ళేం చేశారంటే, గ్రీన్ వాషింగ్ ట్రెండ్కి కంప్లీట్గా ఆపోజిట్లో వెళ్లారు. అవును, మేం కెమికల్స్ అమ్ముతాం, కానీ అవి సైన్స్ ప్రకారం సేఫ్, ఇంకా చాలా ఎఫెక్టివ్ అని ధైర్యంగా చెప్పారు. ప్రతి బాటిల్ మీద ఏ ఇంగ్రీడియంట్ ఎంత పర్సెంట్ ఉంది, అది ఏం పనిచేస్తుంది అని క్లియర్గా రాశారు. వాళ్ల బ్లాక్ అండ్ వైట్ ప్యాకేజింగ్ కూడా మేము నిజం మాత్రమే చెప్తాం, ఇక్కడ దాపరికం లేదు అని చెప్పకనే చెప్తుంది. ఇక వాళ్ళ రెండవ స్ట్రాటజీ, ఇది చాలా స్టార్టప్లకు కొంచెం వింతగా అనిపించొచ్చు. మార్కెటింగ్ మీద కోట్లు ఖర్చు పెట్టకుండా ప్రోడక్ట్ క్వాలిటీ ఇంకా తయారీ మీద ఇన్వెస్ట్ చేయడం. ఈ స్లైడ్ చూస్తే వాళ్ల కమిట్మెంట్ ఏంతో అర్థమవుతుంది. వేరే కంపెనీల్లా థర్డ్ పార్టీ మీద ఆధారపడకుండా క్వాలిటీ కంట్రోల్ కోసం ఏకంగా సొంత ఫ్యాక్టరీనే కట్టారు. పోటీదారుల కంటే 40-50% ఎక్కువ ఖరీదైన ముడి పదార్థాలు వాడారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, వాళ్లు కావాలనే లాభాలు తగ్గించుకుని ఆ డబ్బునంతా ప్రొడక్ట్ క్వాలిటీ మీద పెట్టారు. ఎందుకంటే వాళ్ల నమ్మకం ఒకటే, ప్రొడక్ట్ బాగుంటే అదే మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ల మూడవ స్ట్రాటజీ చూద్దాం, మార్కెటింగ్. ఇది చాలా డిఫరెంట్, ఇంకా చాలా పవర్ఫుల్ కూడా. వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీల వెంట పడలేదు, లక్షలు ఖర్చు పెట్టలేదు. దాని బదులు తమ ప్రొడక్ట్స్ వాడి నిజంగా మంచి రిజల్ట్స్ పొందిన సాధారణ కస్టమర్ల రివ్యూలనే మార్కెటింగ్ కోసం వాడారు. దీనివల్ల ఏమైందంటే, వాళ్ల మార్కెటింగ్ ఖర్చు ఇండస్ట్రీ యావరేజ్లో దాదాపు సగానికి పడిపోయింది. ఎందుకంటే నిజమైన కస్టమర్ మాటకుల్ల పవర్ ఏ సెలబ్రిటీ మాటకుండదు కదా. వాళ్ల బిజినెస్ మోడల్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, అదే వాళ్ల 4వ స్ట్రాటజీ, లీన్ ఆపరేషనల్ మోడల్. అంటే తక్కువ రీసోర్సెస్తో ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావడం. వాళ్లు వందల కొద్ది ప్రొడక్ట్స్ లాంచ్ చేయలేదు, కేవలం కొన్ని చాలా పవర్ఫుల్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. దీనివల్ల స్టాక్లో డబ్బు ఇరుకుపోలేదు, ఆపరేషన్స్ సింపుల్గా మారాయి, బిజినెస్ చాలా ఎఫిషియెంట్గా నడిచింది. ఫోకస్ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. వాళ్ల 5వ స్ట్రాటజీ, ప్రైజింగ్. మన ఇండియన్ మార్కెట్లో స్కేల్ అవ్వాలంటే ప్రైజింగ్ చాలా కీలకం. వాళ్ల ప్రైజింగ్ స్ట్రాటజీ సక్సెస్లో మేజర్ రోల్ ప్లే చేసింది.
ఇంటర్నేషనల్ బ్రాండ్స్ క్వాలిటీ ఉన్నప్పటికీ వాళ్లు తమ ప్రాడక్ట్స్ని లగ్జరీ ఐటమ్స్లా కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ధరపెట్టారు. దీనికోసం వాళ్లు కావాలనే తమ ప్రాఫిట్ మార్జిన్స్ని తగ్గించుకున్నారు. 1500 రూపాయల విలువైన ప్రాడక్ట్ని 500కే ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వాళ్ల క్వాలిటీని పరిచయం చేయగలిగారు. ఇక వాళ్ల 6వ స్ట్రాటజీ, ఇది యాక్చువల్గా ఒక స్ట్రాటజీ కాదు, వాళ్లు చేసిన అన్ని పనుల అంతిమ ఫలితం. అదే స్ట్రాంగ్ కస్టమర్ లాయల్టీ. వాళ్లు కేవలం కస్టమర్స్ని సంపాదించలేదు, ఫ్యాన్స్ని, ఒక కమ్యూనిటీని తయారు చేసుకున్నారు. ఈ చార్టు చూడండి, ఇది వాళ్ల సక్సెస్ స్టోరీ మొత్తాన్ని చెప్తుంది. బ్యూటీ ఇండస్ట్రీలో కస్టమర్లు మళ్లీ అదే ప్రొడక్ట్ కొనే రేటు జస్ట్ 15-20% ఉంటే, మినిమలిస్ట్ విషయంలో అది ఏకంగా 60%. అంటే వాళ్ల ప్రొడక్ట్ వాడిన ప్రతి 10 మందిలో 6 మంది మళ్లీ దాన్నే కొనుతున్నారు. ఇది కస్టమర్ నమ్మకానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక వాళ్ల 7వ చివరి స్ట్రాటజీ డిస్ట్రిబ్యూషన్. మంచి ప్రాడక్ట్ ఉంటే సరిపోదు కదా, దాన్ని ప్రతి కస్టమర్కి చేర్చాలి. వాళ్ల డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ చాలా ప్లాన్డ్గా సాగింది. ఫస్ట్ వాళ్ళ సొంత వెబ్సైట్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లగా నైకా, అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్లకు వెళ్లారు. అక్కడ నుంచి యుఎస్, దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్లకు, ఫైనల్గా దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ స్టోర్లకు. ఇలా ప్రతి చోటా వాళ్ళ ప్రెజెన్స్ని స్ట్రాంగ్ చేసుకున్నారు. ఈ నంబర్స్ వాళ్ల గ్రోత్ స్పీడ్ని చూపిస్తాయి. ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ల టర్నోవర్ రాకెట్ స్పీడ్తో పెరిగింది. వాళ్ల ఈ అద్భుతమైన గ్రోత్, కస్టమర్ లవ్ చూసే హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి పెద్ద కంపెనీ వాళ్లని కొనడానికి ముందుకొచ్చింది. ఎస్, ఇదే అసలైన మ్యాటర్. ఈ రోజుల్లో చాలా స్టార్టప్స్ వాల్యుయేషన్ కోసం లాసెస్ని భరిస్తుంటే, మినిమలిస్ట్ మాత్రం గ్రోత్ ఇంకా ప్రాఫిటబిలిటీ రెండింటినీ ఒకేసారి సాధించి చూపించింది. ఇది వాళ్ళ బిజినెస్ మోడల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు చూపిస్తుంది. సరే, మరి మొత్తం మినిమలిస్ట్ జర్నీ నుంచి మనం మన బిజినెస్కి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఫస్ట్, మీ ప్రాడక్టే మీ బెస్ట్ మార్కెటింగ్. నంబర్ 2, మార్కెట్ ఎంత రద్దీగా ఉన్నా సరే నిజాయితీగా ఉంటే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మూడవది, కస్టమర్స్ చెప్పేది వినండి, జవాబులు వాళ్ల దగ్గరే ఉంటాయి. ఇక ఫైనల్గా, అన్నింటికన్నా ముఖ్యంగా, వాల్యుయేషన్ల వెంట పరిగెత్తడం కాదు, ప్రాఫిటబిలిటీ మీద ఫోకస్ పెట్టండి. ఫైనల్గా, మినిమలిస్ట్ ఫిలాసఫీని ఈ ఒక్క వాక్యం మొత్తం చెప్పేస్తుంది: షార్ట్కట్స్ లేదా మ్యాజిక్లు తాత్కాలికమే, కానీ నిజాయితీ, కస్టమర్ పట్ల శ్రద్ధ, ఇంకా ఒక గొప్ప ప్రోడక్ట్, ఇవి మాత్రమే మనకు శాశ్వతమైన విజయాన్నిస్తాయి. जय हो जय हो भारत माता की जय।